ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపినావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నా పాపము బాప నరరూపినావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేరట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన 2 నెలలు కాపాడి ఈ యొక్క 3వ నెలలో ప్రవేశింపు చేశాడు. ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆరోగ్యం, శక్తి, బలం, ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆకస్మిక మరణాలు, హార్ట్ అటాక్లు. ఎందుకు జరిపే హార్ట్ అటాక్? పడుకుంటే లేచే పరిస్థితి లేదు. భయం ఆవరించి ఉంది ప్రజలకి. ఎందుకంటే దేవుని భయం లేకపోతే అంతే. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇది తన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పిలుచుకున్నాడండి ఆయన సహవాసానికి, ఆయన కుమారుని సహవాసానికి. ఏ సహవాసం అయితే మానవుడు కోల్పోయాడో పాత నిబంధనలో, ఆదికాలంలో ఏ దేవుని తోటలో ఏ మానవుడు దేవుని సృష్టించాడో సహవాసం చేయాలని, ఆ మానవుడు దేవుని సహవాసం పోగొట్టుకున్నాడు. అదే సహవాసాన్ని మనకు కలిగించాలని ఆయన మనం పిలుచుకున్నాడట. తన కుమారుడు యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ పిలుపును, ఏర్పాటును నువ్వు నిరర్థకం చేసుకోకూడదు. చూడండి 2 కొరింథీయులకు 6:1. ఇది ఉచితంగా నీకు ఇచ్చాడు. నువ్వు మంచోడు అని, నువ్వేదో గొప్పోడు అని ఇవ్వాలా నీకు? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాడు పౌలు గారు. నీ కృప ఇచ్చాడయ్యా, నిన్ను పిలుచుకున్నాడయ్యా. లోకంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆ యోగ్యత లేదయ్యా. ఆ దేవుడి ఇచ్చిన కృపను వ్యర్థము చేసుకోవద్దు. అయితే నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే ఈ లోకం సరిగా లేదు, ఈ లోకం నాశనం కాబోతుంది. ఈ ప్రజలకు దేవుని భయం లేదు, దేవుడు అక్కర్లేదు. దేవతలు కావాలి కానీ దేవుడు అక్కర్లా. దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుడు లేడు.
ఇటువంటి ప్రజల కొరకు నువ్వు ప్రార్థించేవాడివిగా ఉండాలి. ఈ విషయాన్ని యెహెజ్కేలు గ్రంథంలో రెండవదిగా తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో చూడండి. మొట్టమొదటి చదవండి. ఈ తీతు పత్రిక 3వ అధ్యాయము మనకి కంఠస్థం రావాలా. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరుచుచు, ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయి. ఎవరైతే పిలుచుకున్నాడో వాళ్ళు చెప్పమంటున్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుస్తత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటిమి. కానీ దేవుని యొక్క దయయు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను. ఎంత చెప్పాడండి. ఇదంతా ఏనంటే మనకి టైం లేదు, మనకు అక్కర్లే. మునుపు అవివేకులము అసహ్యులము చెడిపోయిన వారము దేవునికి దూరస్తులము. దేవుని దయ భారములు ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మన నీకు నూతన స్వభావం లేదంటే నీలో పరిశుద్ధాత్మ లేదన్నమాట. నీలో మార్పు లేదంటే నీలో పరిశుద్ధాత్మ లేదన్నమాట. చూసుకో ఒకసారి, చెక్ చేసుకో ఒకసారి. నువ్వు ఒక పని కోసం పిలుచుకున్నాడయ్యా, నువ్వు పని కోసం పిలుచుకున్నాడు. ఇదే విషయం యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 30 చదవండి. 22వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరుచుటకును బ్రద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించను ఒక్కడైనాను కనబడలేదు. చూసారా, ఇది ఒక చక్కని మాట. నేను దేశమును పాడు దేశం పాడైపోతుంది. దేవుని భయం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఎక్కడికి అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, దోపిడి. నేను దేశాలు పాడు చేసేస్తానంతే. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును జట్టపరచుటకును బ్రద్దలైన సందు నిలబడుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనా నాకు కనబడదు. మరి 14వ కీర్తన చూడండి ఏమన్నాడు. 14వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనత హృదయంలో కొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఎవడనూ లేడు. మేలు చేసేవాడు లేడు, కీడు చేసేవాళ్ళే. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుంచి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి దొరికి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఎవడనూ లేడు, ఒక్కడైనా లేడు. ఇక్కడేమన్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకు బ్రద్దలైన సందులో నిలవపరచుటకు పగిన వాడు ఎవడని ఒక్కడూ లేడట. ఆ బ్రద్దలైన సందుల్లో నిలిచేవాడు, నిలబడేవాడు, ప్రాకారాలు దిట్టపరిచేవాడు, దేశం పాడు చేయకుండా. ఒక సేవకుడు చెప్పాడు, ఈ రోజులు విజ్ఞాపన ప్రార్థన చేసే రోజులట. దేశం బాగోలేదు, దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్లో. నిర్గమాకాండ ఆదికాండం చూడండి. ఆదికాండములో 6వ అధ్యాయంలో 11 చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి చెప్పాడు నోహతో. కనుక ఈ భూమిని ఎల్లప్పుడూ నాశనం చేసేస్తాను, నువ్వు జాగ్రత్త. నీ తరం వారు నీతిమంతుడిగా ఉన్నావు కనుక నీవు నీ కుటుంబం రక్షించబడుతుందని నువ్వు ఓడ సిద్ధం చేసుకోనండి. జలప్రలయం రాబోతుంది, భూమి చెడిపోయింది కనుక నిన్ను కడిగేస్తాను నేను అన్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకు బ్రద్దలేని స్థంలో నిలబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు కూడా కనిపించడం లేదు. ఆది కాండములో ఎక్కడండి? సొదొమ గొమొర్రా 18వ అధ్యాయంలో ప్రభు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి 80 అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆ 18లో 20 చదవండి. 20 మరి యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపం బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను, చేయనీడు నేను తెలుసుకుంది. నేను ఎంక్వైరీకి వస్తున్నాడట, దేవుడు వెళుతున్నాడ. సొదొమ గొమొర్రా గురించి పాపం ఎక్కువైపోయి ఆ అప్లికేషన్లు ఎక్కువైపోతున్నాయి. అయ్యా ఈ సొదొమ ఈ గొమ్మ పట్టణ ఈ దేశాలు పాపం ఎక్కువైపోయింది, దేవుని భయం లేదు అని కంప్లైంట్ చేస్తే దేవుడు ఇక్కడ చూడడానికి వస్తున్నాడట. దేశం ఎలాగుందో కంప్లైంట్ నిజమేనా? జాగ్రత్త. నిన్ను గురించి నీ సంఘం ఏమనుకుంటుంది? నిన్ను గురించి నీ సేవకుడు ఏమనుకుంటున్నాడు? ఇది కంప్లైంట్లు వెళుతున్నాయి. దేవుడు వచ్చి చూస్తాడు, జాగ్రత్త. సొదొమ గొమొర్రా నాశనం చేసేసాడంతే. ఆ దేశం యొక్క మనుషుల యొక్క పాపాలు ఎక్కువైపోయాయి కనుక సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలతో కాల్చేసాడు, బూడిద చేసేసాడంతే. నోవహు దినములలో భూమి పాపం ఎక్కువైపోయింది కనుక జలప్రలయంతో ముంచివేశాడంతే. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథములో 1:1 చదవండి. 1:2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక పోయి పాడైపోతారు. జాగ్రత్త. దుర్గతి పాడైపోతారు. నినివే పట్టణస్థుల దోషము, సొదొమ గొమొర్రా యొక్క దోషము, భూలోకం యొక్క దోషము, నోవహు కాలంలో ఆదాము అవ్వలు చేసిన దోషము ఆ ఏదోల తోట పాడు చేసేసిందంటే. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, నేను దేశంలో పాడు చేయకుండానట్లు ప్రాకారం మరలా దిట్టపరచడానికి బ్రద్దలేని సందులో నిలుచుటకు తగినవాడు ఎవడని ఎంత విచారించను, అక్కడ కనిపించలే. మేలు చేయవాడు ఒక్కడ లేడు. పరమగీత గ్రంథంలో 2:14 చదవండి. పరమగీత గ్రంథంలో నా ప్రియ సహోదరులారా, నేను దేశంలో పాడు చేయకుండా మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. బండ సందుడు ఎగిరే నా పావురమా, పేట బిడ్డలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖం కనబడి నిమ్ము. ఇది చెప్తున్నాడు. బండ సందులో ఎగిరే పావురము తన సంఘానికి పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ అన్నాడు బండ సందులో నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 8 చదవండి. తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి యోతాము బండ సందులో నివసించాడట సంసోను అనే బలాఢ్యుడు. 500 నక్కలు పట్టుకున్నాడట సంసోను. ఆ ఫిలిష్తీయుల శత్రువుల యొక్క పంటలు నాశనం చేయడానికి. వాళ్ళ శత్రువులు ఇశ్రాయేలు శత్రువులు కనుక ఆ శత్రువులు నాశనం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక బలాఢ్యుడు శాంసన్ ఎక్కడ నివసించేవాడు? అటు పిమ్మట యోతాము బండ సందులో, బండ సందులో ఎగిరేనా పావురమా అంటున్నాడు. ఇక్కడ బండ సందులో ఎవరు నిలబడతాడు? ప్రార్థించేవారు, దేశం పాడైపోకుండా దేవుని శాంతిపరిచేవాడు, దేవుని కోపాన్ని చల్లార్చేవాడు కావాలి. ఒక్కడైనా లేడు కనుక
నిర్గమాకాండములో 32వ అధ్యాయంలో మోషే మనకు తెలుసు, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, భూలోకమంతలో సాత్వికుడైన మోషే 40 సంవత్సరాలు నడిపించాడు నాయకుడిగా ఇశ్రాయేలీయుల్ని. ఈ 33వ అధ్యాయంలో దేవుడు కోపం 32వ అధ్యాయంలో 31, 32, 33 అధ్యాయాల్లో దేవుడు మోషేని పైకి రమ్మన్నాడు, కొండ మీదకి రమ్మన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుని 40 రోజులు దేవునితో ఉన్నాడు మోషే, అంతే. దట్స్ ఆల్. 40 రోజులు దేవునితో ఉండాలి నువ్వు ఈ దీక్షలో. యేసే 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. ఉన్న తర్వాత దేవుడు 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనసారా నిర్మించమన్నాడు. అనేక ధర్మాలు చెప్పాడు, సూత్రాలు చెప్పాడు. ఆ తర్వాత 40 రోజులు అయిపోయింది, మోషే దిగిపోవాలి కిందకి. ఈ లోపల ఏం జరిగిందో మీకు తెలుసు. ఇశ్రాయేలీయులు వచ్చారు, అబ్బాయి ఆ మోషే అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదు, అర్జెంటుగా మాకు దేవుడు కావాలన్నాడు, మాకు దేవత కావాలా. ఆహారం దగ్గరికి వచ్చారు, బంగారం తీసుకున్నాడు, ఆ అగ్నిలో వేశాడు, ఒక దూడైపోయింది. ఇదే మా దేవుడు, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు. మోషే పోయాడు, యెహోవా పోయాడు. మనిషి ఎంత తొందరగా మారిపోతాడో. మనిషి నైజం అంతే, కదిలిపోతూ ఉంటాడు. మనిషి నిలబడలేడు. ఈ మోషే పైన ఉన్నాడు, కింద దిగట్లా, తడవ చేస్తున్నాడట. తడవ చేస్తాడగా దేవుడు 7వ వచనం చదవండి, 22:7. నీవు దిగి వెళ్ళిపో మోషే, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. నీ ప్రజలు చెడిపోవడం అంటే దేశం చెడిపోవడం అంటే ఒకటే అన్నమాట. ప్రజలు చెడిపోయిరి, దేశం చెడిపోయింది. నేను దేశాన్ని పాడు ఆ తర్వాత నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్వరగా తొలగిపోయి తమ కొరకు పాత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకోలేను. మరియు యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచి ఉన్నాను, వీరు లోబడిన వాళ్ళని ప్రజలు, నువ్వు ఊరుకో, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పక మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. ఆగండి, ఇందులో 2వ అధ్యాయం చూడండి, నిర్గమకాండములో 2వ అధ్యాయంలో 23 చదవండి. అలా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. వీళ్ళ దాస్యంలో ఉన్నారు. 430 సంవత్సరాల దాస్యముల పర్వల దాస్యములో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ దేవునికి మొరపెట్టుతుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర, అయ్యా 430 సంవత్సరాలు మొరపెట్టారు, దేవుడికి మొరపెట్టారు. ఆ మొర దేవుడి దగ్గర చేరిందట. వారు మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. మోషే మిద్యాను యాత్రికుడైన యెత్రో. సరే, మోషే వచ్చాడు, అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో పొద దగ్గరికి వచ్చాడు, పొదను చూచాడు. దగ్గరికి వస్తే ఆగమన్నాడు, అక్కడ ఇది పవిత్రమైన స్థలము, ఇక చెప్పులు తీసేయి, నువ్వు జాగ్రత్త అన్నాడు మోషేతో దేవుడా. అందులో 4 చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు చూచుట యెహోవా చూచును. దేవుడు ఆ పద నడుము నుండి మోషే అనే అతన్ని పిలిచాడు. అందుకు అతడి చిత్తం ప్రభువా అని. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశమైనను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచారు. తర్వాత మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నా ప్రజల బాధ నెచ్చి చూశారట. ఏ బాధ? ఎవరి బాధ? అందులో 9 చదవండి. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తుల వారిని పెట్టుతున్న హింస చూచితిని కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపించెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవలెను. ఎవరి ప్రజలట? నా ప్రజలు. ఇక్కడే ఉన్నాడు 32వ అధ్యాయంలో 7వ వచనంలో, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారా. అక్కడే నా ప్రజలు, ఇక్కడే నీ ప్రజలు. మోషే ఇలా కాల్చేస్తానన్నాడు అంతే. అప్పుడు మోషే అడ్డం పడ్డాడు. 11వ వచనం, మోషే తాను యెహోవాను ప్రతిమలాడుకొని
యెహోవా నీవు మహాశక్తి గల బలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మంటనేలా. అలాగా ఈ మోషే ఒకరోజు అన్నాడు, అయ్యా నాకు అంతా చూపించావు కానీ నిన్ను చూడాలి నాయన అన్నాడు. నువ్వు నాకు కనిపించాలి ఆయన అంటే దేవుడు అన్నాడు, వారికి చూడండి 33వ అధ్యాయంలో 17 చదవండి, కొద్ది మాటలు ముగిస్తున్నాను. 33:17 కాగా యెహోవా 33:17 17 33:17 కాగా యెహోవా నేను చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు ఒక కటాక్షము కలిగినది, నీ పేరుని బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఏ మోషే నా మంచితనం అంతయు నీకు కనపరిచెదను, యెహోవాను నామమును ఎదుట ప్రకటించెదను, నేను కరుణించే వారిని కరుణించెదను, ఎవని ఎందుకు కనిపరకబడదు వాని ఎందుకు కనికరపడదను. ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు చూసి బ్రతకడే అన్నాడు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడయ్యా, నన్ను చూడాలంటున్నావు, అయితే నన్ను చూడాలంటే నీకు ఒక ఛాన్స్ ఇస్తానన్నాడు. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలబడాలా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుతుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక భాష్యమును చూచుతావు కానీ నా ముఖము నీకు. దేవుణ్ణి చూడాలంటే ఒకటి ఆయన సన్నిధికి రావాలి, 2 ఆయన సన్నిధిలో బండ ఉందట, ఆ బండ మీద నిలబడాలట, 3వది ఆ బండకు సందులు ఉన్నాయట, అది బ్రద్దలైపోయిన బండ, అది చీల్చబడిన బండ, అది వెంబడించిన బండ, అది ఆదరించే బండ, ఆ తీర్పు తీర్చే బండ, ఆ బండకు సందులు అన్నాడు. కొరింథీయులు అంటాడు ఆ బండ క్రీస్తే, ఈ క్రీస్తు అనే బండ, అది వెంబడించే బండ గొల్గొతా కొండలో తన దేహాన్ని చీల్చేశాడంతే. ఎప్పుడైతే ఆ బండ సందుల్లో నువ్వు కూర్చుంటావో నా మహిమ దాటి వెళ్ళుతుండగా నా చేతితో నిన్ను కప్పుతాను, మహిమ వెళ్ళిపోయిన తర్వాత చేయి తీస్తాను, నా వెనక పరిశీలన చూస్తావు. దేవుణ్ణి చూడాలంటే నువ్వు యేసయ్యనే ఆ బండ సందులో దాచబడాలి అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు మనం చెప్పుకున్న పాఠంలో, సంసోను బండలో ఉన్నట్టుగా బండ సందుల్లో ఉన్నప్పుడు బలం వచ్చేస్తుంది అంతే. ఆయనకి నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారం దిట్టపరచుటకు బ్రద్దల సందులో నిలుచుటకు తగిన వాడు ఇవ్వడం, ఎంత విచారించిన ఒకడైనా కనిపించలేదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, బండలో నిలబడడం అంటే ఆయన ప్రార్థించమన్నాడు, విజ్ఞాపన ప్రార్థన. చూడండి యాకోబు రాసిన పత్రికలో, ఆ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 చదవండి. ఈనాడు దేశమును కాపాడుకోవడానికి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు కావాలి, ఆ బండ సందులో క్రీస్తులో నిలబడేవాడు కావాలి, క్రీస్తు బిడ్డల కొరకు ప్రార్థించేవాడు కావాలి. 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొట్టమొదటిస్తామండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరిక చేస్తున్నాడు. దేశమును పాడు చేయకుండా నువ్వు ఆ బ్రద్దలైన సందుల్లో ప్రభు బిడ్డగా ఉండి ప్రభు రక్తంలో కడగబడిన నీవు ఆ ప్రాకారం జతపరచడానికి నువ్వు తగిన వాడుగా ఉండాలని నిన్ను పిలుచుకున్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎస్తేరు తన జాతి నిర్వేద్యమైపోతుంది, రాజు దగ్గరికి వెళ్ళమన్నాడు, వెళ్ళింది, కార్యాన్ని చేసింది, వాడి కొరకు ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. ఆ మొర్దెకై, ఆ ఎస్తేరు, ఆ పరివారు ఉపవాస ప్రార్థన చేసి ఆ జాతిని కాపాడుకున్నట్లుగా చూస్తున్నాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేశం పాడైపోయింది కనుక పాడైపోయిన దేశాన్ని బాగు చేయాలంటే బ్రద్దలైన సందులంటే యేసయ్య శరీరం, యేసయ్య బండ. చూడండి అదే కదా 1 కొరింథీ రాసిన పత్రికలో 10:4 చదవండి. 1 కొరింథీ 4:10 1 కొరింథీ 4:10లో 10:4లో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి.
ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ సిలువలో గొల్గొతా కొండలో బ్రద్దలైపోయింది. ఎవడైతే ఆ బండలో ఆ బండ సందులు నిలబడతారో ఆ బండతో రక్తం స్రవిస్తుంది కనుక ఆ రక్తంలో ఎవరు కరగబడతారో వారు చేసే పని ఏంటంటే దేశాన్ని పాడు చేయకూడనట్లు ఆ ప్రాకారం నిలబడి కట్టడానికి మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆ దేశం పాడవకుండా చేస్తారో వారు బండ సందులు ఎగిరే నా పావురమా అని తన సంఘానికి, తన సేవకులకు, తన పనివారికి దేవుడు పేరు పెట్టుకున్నాడు. ఈ పావురము పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది భూలోక పావురము సంఘము, పరలోక పావురము యేసయ్య, పరిశుద్ధాత్మ పావురము. పరిశుద్ధాత్మ అనే పావురము ద్వారా ఈ సంఘం అనే పావురము ఆ యేసయ్య అనే ఆ పావురం దగ్గరికి వెళ్ళిపోవాలి అని షారోను పావుర స్వరం అని పెట్టాం ఓ పేరు. షారోను పావుర స్వరము, పావుర స్వరము. ఏ నోవహు, ప్రళయం తగ్గిపోయింది, నీరు ఇంకిపోయింది, బయటికి రావచ్చుగా. ఒక సంతోషకరమైన సమాధానకరమైన వార్త చెప్పే ఆ స్వరమే పావుర స్వరము. మన బండతో ఎగిరే నా పావురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని చెప్తున్నాడు. కనుక బ్రద్దలైపోయిన సందుల్లో, దేవునికి మానవుని ఎడబాడైపోయిన ఈ సందులో నువ్వు ఉండాలి, నువ్వు నిలబడాలి. దేవుడు మోషే వీళ్ళని చంపే కాల్చేస్తాడన్నాడు అంతే. అబ్రహాం వచ్చేసాడు, మధ్యలో నిలబడ్డాడంతే. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని, ఆయన ఎస్సాలు వచ్చింది అడ్డంగా నిలబడింది, అయ్యా వారిని జ్ఞాపకం చేసుకో, నా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకో. ఏలియా వచ్చాడు, అసలు నిలబడ్డాడు పరీక్షలో. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను దేశమును పాడు చేయకుండానట్లు బ్రద్దలనిస్తూ నిలబడేవాడు కావాలి. ఆ నిలబడేవాడు నీవే కావాలని కోరుకో. అందుకే నేను పిలుచుకున్నాడు. ప్రార్థించండి, సంఘాల కొరకు, సేవకుల కొరకు, దేశ క్షేమం కొరకు, ప్రపంచ క్షేమం ప్రార్థించవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తున్నాను. ఆ ఒక్కడివి నువ్వు కావాలి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి వందనాలు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకునండి. దేశమును పాడు చేయకుండానట్లు నాయన వాటిని స్థిరపరచడానికి, బలపరచడానికి నాయన ఆ సందులో నిలబడే శక్తి మాకు దయచేయమని, ప్రార్థించే శక్తి మాకు దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెను. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరం మీకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.